ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి మామిడి పండ్లతోటి బూరెలు అంటే కామన్గా మనము పప్పుతోటి చేసుకుంటుంటాం కదా. కొందరు పెసరపప్పుతోటి, కొందరు శనగపప్పుతోటి చేసేసుకుంటారు. ఇది వచ్చేసి మనకి మామిడి పండు రసంతో బూరెలు. కొంచెం తీయగా ఉన్న మామిడి పండ్లు అయితే పర్లేదు, మరీ బాగా తీయగా ఉంటే కూడా తినలేం కదా. మామిడి పండ్లను మిక్సీ పట్టేసేయాలండి. రసంలాగా మిక్సీ పట్టేసి ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి ఎందుకు అని అంటే మనకి ప్యాన్కి అంటకుండా ఉండడానికి, మాడిపోకుండా ఉండడానికి అని చెప్పేసి చక్కగా రావడం కోసం అని చెప్పేసి నెయ్యి వేసేసాను. ఇప్పుడు నెయ్యి కాగాక మనము అందులో మామిడి పండ్లను మిక్సీ పట్టింది రసం అంతా పోసేసుకోవాలి. దగ్గరికి వచ్చేంత వరకు వేడి చేస్తూ ఉండాలి కలుపుతూ. అది దగ్గరకు వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10-15 మినిట్స్ చల్లారాక అది మనకేమంటారు సాలిడ్గా అయిపోతుంది, ఒక ముద్దలాగా వచ్చేస్తుంది. ఆ ముద్దను తీసేసుకొని చిన్న చిన్నగా ఉండలాగా చేసేసుకోవాలి. తర్వాత మనం గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు. లేదంటే గోధుమ పిండి, మైదా పిండి మనం బూరెలు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా అయినా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం గోధుమ పిండి తీసేసుకున్నానండి. గోధుమ పిండిని మనం చపాతీ పిండిలాగా ఎలాగైతే తడుపుకుంటామో అలాగా తడిపేసుకోవాలి. మనము సాల్ట్ వేసేసి నీళ్ళు పోసేసి తడిపేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ మగ్గనిచ్చాక మనం చపాతీని లాటించినట్టుగా చిన్నగా లాటించేసుకొని అందులో మనము ఈ మామిడి పండుతో చేసుకున్నటువంటి మిశ్రమాన్ని దాన్ని ముద్దలాగా చేసేసుకొని అందులో స్టఫింగ్ లాగా చేసేసుకొని దాన్ని చపాతీలాగా లాటించేసేయాలండి. లాటించేసి మనము చపాతీలాగా బూరెలాగా చేసేసుకోవాలి. పైనుండి నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేస్తే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మనకి టేస్టీ మామిడి పండ్లతోటి బూరెలు అనేది రెడీ అయిపోతుంది చూడండి. అందులో లాటించేసి దాన్ని మడిచేసి చపాతీలాగా చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతో కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.